అవి లేకపోతే ఏదైనా పనులు చేయకూడదు. మంగళవారం అసలు మంచిది కాదు ఇట్లా అనుకుంటుంటారు. మంగళవారం మంచిది కాదని ఎప్పుడు అనుకోవద్దండి. మంగళవారం చాలా చాలా మంచిది. మంగళవారం రోజున మంచి పనులు మనం ఏదైనా మొదలు పెట్టుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది అసలు ఎప్పుడూ కలగదు. కనుక ఏ సమయం అనేది కొంచెం ఏదైనా తెలిసిన వాళ్ళకి పెద్దవాళ్ళని కనుక్కొని దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఈ పరిహారం వచ్చినటువంటి ఏంటంటే మనలో చాలామంది కూడా ఏంటండి ఎంత కష్టపడినా కూడా మనకు కలిసి రావడం లేదే అని అనుకుంటూ ఉంటారు కదా! ఇంట్లో కలిసి రావట్లేదు. అవసరాలు కూడా తీరక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంది. అంటే ఇంకా అప్పులు కూడా చేయాల్సిన పరిస్థితి. సంపాదన కన్నా కూడా ఖర్చులనేవి ఎక్కువగా అయిపోయాయి. డబ్బు అనేది మంచినీళ్ళలాగా ఖర్చయిపోతూ ఉంది. కొంతమందికి ఆడవాళ్ళకి మనం గమనించినట్లయితే అండి, మా ఆయన అసలు సంపాదించట్లేదు. ఎంత సంపాదించినా కూడా మాకు కుటుంబానికి సరిపోవడం లేదు. చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చలేకపోతున్నారు. ఒక రూ. 1000 చీర కొనుక్కుందామన్నా కూడా డబ్బు ఇవ్వట్లేదు. ఏదన్నా ఒక చిన్న